హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయడం కుదరలేదు పండుగ హడావిడిలో. ఇంకా పూజ చేసేటప్పుడు చిన్నగా క్లిప్స్ తీశాను. ఇంక ఇక్కడ వచ్చేసి పూజ చేస్తున్నాము. మా హస్బెండ్, మామయ్య, అత్తమ్మ అందరు ఉన్నారు. పెద్దవాళ్ళు కాలం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకుంటుంటాం ఆ రోజు. అందరూ అంతే కదా. మేము కూడా అలాగే అత్తమ్మ నైవేద్యం చేశారు ఆ రోజు. పెద్దవాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ, తాతయ్య వాళ్ళు జేజీ జేజే అంటారు. వాళ్ళకి బట్టలు పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకుంటాము. ఇంకా వాళ్ళు అక్కడ అదే చేస్తున్నారు, బట్టలు పెడుతున్నారు. క్లియర్గా అయితే కనిపించలేదు, అదిగోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా అందుకని మెమరీగా ఉంటుందని వీడియో క్లిప్ తీశాను. చిన్న పాపకైతే అది పెద్ద పాపది అన్నప్రాసన అప్పుడు హాఫ్ పొట్టిపావడ, ఇంకా అది వేసాను. మెమరీగా ఉంటుంది కదా. అదొక్కరోజే వేసాను, మళ్ళీ వేయలేదు. పెద్ద పాపకి మెమరీగా ఉంటుందని అలా వేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళాము, అమ్మవారి టెంపుల్కి. నేను, మా హస్బెండ్, చిన్న పాప వెళ్ళి ఇంకా అక్కడ అమ్మవారికి శారీ పెట్టి ఇంకా కాసేపు అక్కడ ఉంచి అమ్మవారి దగ్గర మళ్ళీ తీసుకొచ్చుకుంటాం అమ్మవారి ప్రసాదంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పూజ చేసుకున్నాను. ఎక్కువసేపు అయితే ఉంచట్లేదు, రష్గా ఉంది ఫుల్గా ఆ రోజు అమ్మవారి దగ్గర. ఇంకా నేనైతే పసుపు, కుంకుమ, పువ్వులు, బత్తీలు అన్నీ అక్కడ ముట్టించేసుకొని ప్రసాదం నైవేద్యం తీసుకెళ్ళాను. పొంగలన్నం అమ్మవారి దగ్గర పెట్టాలని. ఇంకా అది కూడా పెట్టేశాను, తాంబూలం కూడా పెట్టాను. నిమ్మకాయలు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేసాము. ఎక్కువసేపు అయితే ఉండనివ్వలేదు, వెంటనే బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసి బయట చూడండి ఎంతమంది క్యూలో ఉన్నారో, రష్గా ఉంది ఫుల్గా. ఇంకా పక్కన చెట్టు దగ్గర కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నాము. ఇంకా అంతే. ఇంకా కాసేపు అక్కడ అలా ఉండి ఇంకా వచ్చేసాము ఇంటికి. అదిగోండి ముగ్గురు, చిన్న పాప, హస్బెండ్, మా అత్తమ్మ. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంక ఇది వచ్చేసి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిక్స్ యాడ్ చేశాను. ఆ రోజు వచ్చిన తర్వాత దిగిన పిక్స్ మెమరీగా ఉంటాయని. నేనైతే ఫస్ట్ టైం హాఫ్ శారీ కట్టుకుంటున్నాను. ఎలా ఉంది నాకు హాఫ్ శారీ? సెట్ అయిందా లేదా? సెట్ అయిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా నారాయణపేట హాఫ్ శారీస్ అని. ఇంకా నేను అప్పుడు తీసుకున్నాను. కట్టుకోవడం అయితే ఇంక ఇప్పటికి కుదిరింది. నాకైతే చాలా నచ్చింది హాఫ్ శారీలో. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లల పిక్స్ కూడా యాడ్ చేసేసాను, చూసేయండి. అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ని. బాయ్ అండి.